హనుమకొండ ములుగు రోడ్డులో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఫర్నిచర్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండ ములుగు రోడ్లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 5 ఫర్నిచర్ షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి సంఘటన పూర్వపరాలు తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మిషనరీ టేకు కర్రలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 1.5 కోటి నష్టం జరిగిందని ఈ సంఘటన ఆర్థికంగా నష్టపోయామని జీవనోపాధి కోల్పోయామని ఎమ్మెల్యేకి తమ గోడును విన్నపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, డివిజన్ అధ్యక్షులు గన్నారపు సంగీత్ కుమార్, జక్కుల రవీందర్ యాదవ్, కాజీపేట తహసీల్దార్ భావ్ సింగ్, నాయకులు మాడిశెట్టి రాజకుమార్, గన్నారపు కమల్, పి సదానందం, గద్దల శివ, అంబేద్కర్ రాజు, బంకా సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, నాగా సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి భద్రకాళి అమ్మవారి దగ్గర మొక్కుకున్న ఏ కోరిక గాని తప్పకుండా నెరవేరుతుందనేది మా జిల్లా ప్రజల నమ్మకం. నెరవేరుతున్నాయి కూడా. మరి అందులో భాగంగానే మాడ వీధులు, అమ్మవారి గుడిని అభివృద్ధి చేయటానికి, అమ్మవారి చెరువుని కూడా అభివృద్ధి చేయటానికి, ఈ రెండు కూడా జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం వల్ల వీటికి తక్షణము మాడ వీధులకు 30 కోట్ల రూపాయలు, సుమారు 30 కోట్ల పైచిలుకనే అవుతాయి. 30 కోట్ల రూపాయలు కేటాయించడం, పని జరగటం. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి చెరువులో డిసిల్ చేయడానికి, ఎందుకంటే గత వెనకట ఎప్పుడో చేసినటువంటి ఇది మొత్తం చెత్త చేరాలని పేరుకపోయి ఉండటం వలన దాన్ని డిసిల్ చేయడానికి దాన్ని పెద్ద ఎత్తున ఇది చేయటం 2 కార్యక్రమాలు అవుతున్నాయి. అందులో మేము పరిశీలించడానికి నేను కానివ్వండి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కానివ్వండి, మేము అందరం కూడా ఇది పరిశీలించడానికి రావడం జరిగింది. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడికి అన్ని కూడా పరిశీలించి ఈ అమ్మవారి ఓపెనింగ్కు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే భద్రకాళి అమ్మవారిని చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయటానికి, పెద్ద ఎత్తున డెవలప్ చేయటానికి, అమ్మవారి ఆదేశానుసారమే అనుకోండి, ఇంకేదని అనుకున్నా కానీ వీటిని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్న శేషయ్య గారు కానివ్వండి, ఈఓ గారు కానివ్వండి, అందరూ కూడా పట్టుదలతోటి రాత్రి పగలు అమ్మవారిని నిజంగా కూడా కొన్ని చెప్పాలంటే నిష్టగా ఇంత ఇదిగా భద్రకాళి అమ్మవారి కూడా జరుగుతున్నది అంటే అది పెద్దలు శేషయ్య గారి కుటుంబం తరతరాల నుంచి వచ్చుకుంటూ వారిని అక్కడ ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నది తప్ప ఇక్కడ దానికి తోడు ఈఓ గారు కూడా పొద్దుగాలేస్తే ఏమైంది సార్ ఏమైందని మేము వారిని అడగటం కాదు, వారే మమ్మల్ని అడుగుతుంటారు పొద్దుగాలేస్తే. ఏదేదేమైనా అందరి కృషి వలన, అమ్మవారి దయ వలన పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.